వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఈ ఆర్టికల్ వచ్చేసి ఇంట్రా గ్రూప్ క్యాస్ట్ వేరియన్సెస్, ఈక్వాలిటీ అండ్ ద కోర్స్ గేజ్. ఇంట్రా గ్రూప్ క్యాస్ట్ వేరియన్సెస్ అంటే పర్టికులర్ ఎస్సీ ఎస్టీస్లో ఉన్నటువంటి ఇంట్రా అంటే విత్ ఇన్ ద గ్రూప్లో ఉన్నటువంటి చాలా క్యాస్ట్స్ ఉన్నాయి. ఎస్సీలో కానీ ఎస్టీస్లో చాలా ట్రైబ్స్ ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి అండ్ ఈక్వాలిటీకి ఎలా రిలేట్ అయింది ఇది అండ్ కోర్టు యొక్క అబ్జర్వేషన్ ఏంటిది ఈ విషయంలో అనేటువంటిది ఈ ఆర్టికల్ చర్చిస్తుంది. ఇది మనకు గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్లో ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి పాలసీస్ రిలేటెడ్ ఆర్టికల్ ఇది. ఆ పాలసీస్కి సంబంధించి మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ సబ్ కేటగిరైజేషన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీస్లో అది ఓకేనా కాదా, అసలు యాక్చువల్గా ఇది సుప్రీంకోర్టు త్వరలో ఈ విషయంలో జడ్జిమెంట్ డెలివర్ చేయబోతుంది. వన్స్ డెలివర్ చేసిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మనం అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, ఎందుకంటే ఇది ఎగ్జామిన్ చేస్తుంది సుప్రీంకోర్టు యొక్క 7 జడ్జ్ బెంచ్ ఎగ్జామిన్ చేస్తున్నటువంటి టాపిక్. దాంట్లో వచ్చినటువంటి వర్డిక్ట్ అనేటువంటిది చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాల్ని నోట్ చేసుకోండి, ముఖ్యమైన విషయాల్ని నోట్ చేసుకోండి. దాన్ని మనం ఎస్టీకి సంబంధించిన పాలసీలో ఆ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఉపయోగించుకుంటే మంచి మార్క్స్ని మనం ఫెచ్ చేసుకోవచ్చు. రైట్, అయితే ప్రిలిమ్స్ కూడా చాలా ఫ్యాక్ట్స్ ఉపయోగపడేది. పాలిటీ కరెంట్ డెవలప్మెంట్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి దీంట్లో, అవి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా విల్ డెలివర్ ఇట్స్ జడ్జిమెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేస్ అనే క్వశ్చన్ ఆఫ్ లా that carries with its enormous significance for the future of affirmative action or reservation under the constitution. సుప్రీంకోర్టు ఏదైతే త్వరలో డెలివర్ చేయబట్టి జడ్జిమెంట్ ఉంటుందో స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేసులో, అది ఇట్ విల్ హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్స్ ఇన్ ది ఫ్యూచర్ అఫర్మేటివ్ యాక్షన్ ఆర్ రిజర్వేషన్. అఫర్మేటివ్ యాక్షన్ అన్న రిజర్వేషన్ అన్న ఒకటే. టెక్నికల్గా దీన్ని మనం అఫర్మేటివ్ యాక్షన్ అంటాం, మనం జనరల్ ప్యారలెన్స్లో వి యూజ్ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ పాలసీ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ద ఎస్సీ ఎస్టీస్ అనేటువంటిది చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవ్వబోతుంది. దాని యొక్క మెథడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉండబోతుంది ఆఫ్టర్ దిస్ జడ్జిమెంట్. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్. అయితే బిఫోర్ దట్ మనకు ఇక్కడ ఈక్వాలిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్కి కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈక్వాలిటీ అంటే ఏంది, కొంతమందికి మనం రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఈక్వాలిటీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమన్నా ఉందా, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ఈక్వాలిటీ గురించి అని చెప్పేసి మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈక్వాలిటీకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 నుంచి 16 వరకు ప్రొవిజన్స్ ఉన్నాయి. 16 ఏం చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానమే, బిఫోర్ లా అంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 15 వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది. ఆర్టికల్ 16 ఏమంటుంది, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటుంది. ఈ 3 ఆర్టికల్స్ మనకు ఈక్వాలిటీ గురించి చెప్పబోతున్నాయి. అయితే ఈ ఆర్టికల్కి సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్కి సంబంధించి పేపర్ పబ్లిష్ అనే ఆర్టికల్కి సంబంధించి ఆర్టికల్ 16 అనేటువంటిది ముఖ్యమైనది. ఇది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి మనకు ఆర్టికల్ 16 చెప్తుంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 16 అంటే, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి వెన్ ఇట్ కమ్స్ టు ది మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో లేదా ఎనీ ఆఫీస్కి అపాయింట్మెంట్ విషయంలో, పబ్లిక్ ఆఫీస్ అపాయింట్మెంట్ విషయంలో ఈక్వాలిటీ ఉండాలి. ఈ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, డీసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ ఇవన్నీ కానీ లేదా ఏదో దాని ఒకదాని ఆధారం కానీ డిస్క్రిమినేట్ చేయొద్దు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పేసి అంటుంది ఇది ఆర్టికల్. అయితే ఇదే ఆర్టికల్లో మనకు ఏం చెప్పబడ్డది, స్టేట్ కెన్ మేక్ అప్రోప్రియేట్ డిసిషన్స్ టు ప్రొవైడ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఈక్వాలిటీ ఉండాలంటూనే పాజిటివ్ డిస్క్రిమినేషన్ గురించి కూడా ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే సర్టెన్ గ్రూప్స్, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ, ఎస్సీబీసీ అంటాం, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో, కమ్యూనిటీస్ ఏమంటాయో, కాస్ట్ అని ఎక్కడ చెప్పలేదు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో వాటికి పాజిటివ్ డిస్క్రిమినేషన్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది కూడా ఈ ఆర్టికల్లో చెప్పబడింది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే సమ్ గ్రూప్స్ ఇన్ ఇండియా, సమ్ గ్రూప్స్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ బ్యాక్వర్డ్ హిస్టారికల్లీ, దే ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్, దే ఆర్ బీయింగ్ అప్రెస్డ్ అండ్ దే ఆర్ ఫేసింగ్ హిస్టారికల్ అప్రెషన్ అండ్ డిస్క్రిమినేషన్. కాబట్టి టు అప్లిఫ్ట్ దెమ్ అండ్ టు ప్రొవైడ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ దెమ్, వాళ్ళందరినీ ఆన్ పార్ విత్ అదర్ డెవలప్డ్ కమ్యూనిటీస్తో సమానంగా వాళ్ళని డెవలప్ చేయడానికి వీ హ్యావ్ టు ప్రొవైడ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్.
మనం దీంట్లో డిస్క్రిమినేట్ చేయొద్దన్నప్పుడు కూడా పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది, అంటే ఎస్సీబీసీ ఎవరైతే ఉన్నారో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ మనం ఇంకో రకంగా జనరల్ పార్లెన్స్లో రిజర్వేషన్ అంటున్నాం. పాజిటివ్ డిస్క్రిమినేషన్ ప్రొవైడ్ చేయడం గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. నాట్ ఓన్లీ అపాయింట్మెంట్స్లోనే కాకుండా ప్రమోషన్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, అవునా, పాజిటివ్ డిస్క్రిమినేషన్ మనం ఇవ్వచ్చు అని చెప్పేసి అంటుంది ఈ ఆర్టికల్. రీసెంట్లీ ఈ ఆర్టికల్ అమెండ్ చేసేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా మనం వీ కెన్ ప్రొవైడ్ ది రిజర్వేషన్స్ ఆర్ పాజిటివ్ అఫర్మేటివ్ యాక్షన్స్కి సంబంధించినటువంటి మేజర్స్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్ 16. మీరు ఆర్టికల్ 16 సంబంధించి ఇంకా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదువుకోవచ్చు. కానీ మనం ఇక్కడ డిస్క్రిప్టివ్కి సంబంధించి డిస్కస్ చేసిన వాటి మైన్యూట్ ఫ్యాక్ట్స్కి మనం వెళ్తలేదు. ఇక్కడ ది ఆర్టికల్ 16 మాట్లాడుతుంది ఏంది, రేసు, రిలీజన్, కాస్ట్, డీసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ బేస్ ఈ 7 సంబంధించిన వాటి మీద మనం డిస్క్రిమినేట్ చేయొద్దు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ ఉండాలని చెప్పేసి. హవెవర్ మళ్ళీ ఇదేం చెప్తుంది, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సిటిజన్స్కి మనం ఎంప్లాయ్మెంట్ విషయంలో పాజిటివ్ డిస్క్రిమినేషన్ని పాటించవచ్చు, అంటే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కొంతమందికి. దట్ ఈస్ వాట్ ఈజ్ రిజర్వేషన్స్ ఆర్ దట్ ఈస్ వాట్ ఈజ్ అఫర్మేటివ్ యాక్షన్స్ అని మనకు ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నాట్ ఓన్లీ అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ని ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇటీవల కాలంలో ఈ ఆర్టికల్ అమెండ్ చేస్తూ ఈవెన్ ఎకనామికల్లీ వీక్ దీంట్లో చెప్పబడ్డటువంటి ఎస్సీబీసీస్ కాకుండా అదర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదా అఫర్మేటివ్ యాక్షన్స్కి సంబంధించిన మేజర్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇటీవల కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏందో కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది గ్రూప్ 2 పర్పస్ కోసం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఫోకస్ వచ్చేసి సబ్ కేటగిరైజేషన్. ఆర్టికల్ యొక్క మెయిన్ సెంట్రల్ పాయింట్ వచ్చేసి సబ్ కేటగిరైజేషన్. వాట్ ఈజ్ సబ్ కేటగిరైజేషన్ అంటే కేటగిరైజింగ్ విత్ ఇన్ ది కేటగిరీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేటగిరీ. దట్ మీన్స్ ఎస్సీ ఉంది, ఎస్సీలో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కాస్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీస్లో సెవరల్ ట్రైబ్స్ ఉన్నాయి. ఈ ట్రైబ్స్లోనే మళ్ళీ సబ్ క్లాసిఫై చేయడం, దాన్ని ఎస్సీస్ని మళ్ళీ డివైడ్ చేయడం. ఆల్రెడీ వీ హ్యావ్ కేటగిరైజ్డ్ పీపుల్ ఇంటూ డిఫరెంట్ కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అని చేసినాం. విత్ ఇన్ ద ఎస్సీలో మనం డిఫరెంట్ కాస్ట్ని కనుక మనం వేరు పరిస్థితి అని సబ్ కేటగిరైజేషన్ అంటాం. ఆల్రెడీ బీసీలో సబ్ కేటగిరైజేషన్ ఉంది మన స్టేట్ లెవెల్లో, లైక్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, దీన్ని సబ్ కేటగిరైజేషన్ అంటాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్లో మాత్రం సబ్ కేటగిరైజేషన్ లేదు. దీంట్లో సబ్ కేటగిరైజేషన్కి సంబంధించి ఆర్టికల్ మెయిన్గా మాట్లాడుతుంది. అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ సబ్ కేటగిరైజేషన్, ఎందుకు సబ్ కేటగిరైజ్ చేయాలి ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఎందుకు సబ్ కేటగిరైజ్ చేయాలి, వాట్ ఈస్ ద నీడ్ అంటే డేటా కానీ స్టడీస్ కానీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ all the SCs are not same, all the STs are also not same. We have kept all the SCs అంటే with respect to social backwardness మనందరికి we have kept all the SCs in a group, all the STs in a one group, homogeneous గ్రూప్లుగా మనం పెట్టినాం. బట్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ homogeneous గ్రూప్స్. అందరు ఎస్సీస్ ఒకటి కాదు, అందరు ఎస్టీస్ ఒకటి కాదు. ఆల్దో వీఆర్ గివింగ్ ఈక్వల్ ప్రిఫరెన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్గా మనం రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క స్టేటస్ అనేటువంటిది అన్ఈక్వల్గా ఉంది అని చెప్పేసి సెవరల్ స్టడీస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ డేటా ఈజ్ షోయింగ్. ఈవెన్ సమ్ టైమ్స్ ద successive governments also have accepted that there are inequalities existing within the SCs, inequalities existing within the STs, and even government has accepted. Even the courts, even the Apex Court of India also has accepted that the inequalities within the SC communities and within the ST communities are existing అని చెప్పేసి డేటా చెప్తుంది. వాళ్ళ మధ్యలో అసమానతలు ఉన్నాయి, ఎస్సీలు అందరూ సమానంగా లేరు, స్టడీస్ కూడా చెప్తున్నాయి. దే హ్యావ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ సమ్ క్యాస్ట్స్ ఆర్ మోర్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్ దాన్ అదర్స్ అని చెప్పేసి మనకు సెవరల్ డేటా మనకు చెప్తుంది, స్టడీస్ కూడా చెప్తున్నాయి. కోర్ట్స్ కూడా కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేసినాయి, అవును దే ఆర్ నాట్ హోమోజీనస్ అని. ఇన్ఫ్యాక్ట్ మనం హోమోజీనస్గా ట్రీట్ చేస్తున్నాం కానీ వాళ్ళంతా హోమోజీనస్ కాదు, అందరూ సమానంగా లేరు అని చెప్పేసి కోర్ట్స్ కూడా సమ్ టైమ్స్ చెప్పినాయి. మరి టు అడ్రస్ దిస్ ఇష్యూ వాట్ వర్ ద ఎఫర్ట్స్ మేడ్ బై స్టేట్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ద ఫస్ట్ ఎఫర్ట్ వాజ్ మేడ్ సబ్ కేటగిరైజేషన్ కోసం. ఫస్ట్ ఎఫర్ట్ వాజ్ మేడ్ బై పంజాబ్ ఇన్ ది ఇయర్ 1975. 1975లో ఒక సర్క్యులర్ ద్వారా ఇట్ వాంటెడ్ టు ప్రొవైడ్ ప్రిఫరెన్స్ ఇన్ ది రిజర్వేషన్స్. ఎస్సీ రిజర్వేషన్స్లో 2 కమ్యూనిటీస్కి ఇది వాల్మీకి అనేటువంటిది మజాబీ సిక్స్ అనేటువంటి కమ్యూనిటీస్కి మనకు తర్వాత వస్తుంది. అది వాల్మీకి కమ్యూనిటీ అండ్ మజాబీ కమ్యూనిటీకి
విత్ ఇన్ వీళ్ళు ఎస్సీనే, అదర్ కూడా ఎస్సీస్ ఉన్నారు ఆ గ్రూప్లో. కానీ ఈ రెండు కమ్యూనిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది పంజాబ్ గవర్నమెంట్ ఇన్ ది ఇయర్ 1975. ఇది తీసుకొచ్చిన సర్క్యులర్ని పంజాబ్ హైకోర్ట్ స్ట్రక్ డౌన్ దట్ సర్క్యులర్, ప్రిఫరెన్స్ ఇవ్వడానికి స్ట్రక్ డౌన్ చేసింది. అండ్ ఇట్ ఆల్సో బ్రాట్ ఎనదర్ యాక్ట్ ఇన్ 2006లో కూడా తీసుకొచ్చింది యాక్ట్, అయినా దాన్ని కూడా స్ట్రక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది, ఈవెన్ సుప్రీంకోర్టు ఆల్సో హ్యాడ్ స్ట్రక్ డౌన్ ద ఎండీవర్ ఆఫ్ ది పంజాబ్ ఒక కొన్ని ఎస్సీ కమ్యూనిటీస్కి సబ్ కేటగిరైజ్ చేస్తూ ఇచ్చిన ప్రిఫరెన్స్ని 1975లో ఇచ్చిందని హైకోర్టు పంజాబ్ హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది, సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. అండ్ 2006లో మళ్ళీ యాక్ట్ తీసుకొచ్చింది పంజాబ్, దాన్ని కూడా హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్ అవర్ ఓన్ స్టేట్లో కూడా ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ఇట్ సబ్ కేటగిరైజ్డ్ ద ఎస్సీని సబ్ కేటగిరైజ్ చేస్తూ ఎస్సీ-A, ఎస్సీ-B, ఎస్సీ-C, ఎస్సీ-Dగా క్లాసిఫై చేసింది బేస్డ్ ఆన్ ద ఇన్ఈక్వాలిటీ. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఎస్సీస్ హ్యావ్ గ్రాబ్డ్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ దే హ్యావ్ మూవ్డ్ అప్వర్డ్ ఇన్ ది సోషల్ ల్యాడర్ విత్ ఇన్ ది ఎస్సీ కమ్యూనిటీలో వాళ్ళు మూవ్ అయ్యారు, చాలా బెనిఫిట్ అయ్యారు. కాబట్టి బికాస్ ఒకసారి బెనిఫిట్ అయితే రిజర్వేషన్ పాలసీలో ఇట్ ట్రాన్సెండ్స్ ది జనరేషన్స్. ఒక జనరేషన్ బెనిఫిట్ అయితే అండ్ దే గెట్ ఆపర్చునిటీస్ అండ్ దే బికమ్ వెల్ ఆఫ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ దే provide better education to their children and their children become more advanced and it continues for generations అన్నట్టు. కాబట్టి ఇన్ ద సేమ్ వే ఎస్సీస్లో ఉన్న గ్రూప్స్ రిజర్వేషన్స్ని గ్రాప్ చేసుకొని వాళ్ళు డెవలప్ అయ్యి ఇది కంటిన్యూ అవుతుంది. కొంతమంది బ్యాక్వర్డ్ అలాగే ఉండిపోతారు. కాబట్టి ఈ ఎస్సీస్కి ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని సబ్ కేటగిరైజ్ చేసి ఎవరి షేర్ వాళ్ళకి ఇచ్చేసడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్ క్లాసిఫైడ్ ద ఎస్సీ కమ్యూనిటీ ఇన్ ద ఇయర్ 2000. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఈస్ట్-వెల్ ఆంధ్రప్రదేశ్ ఇది చట్టం తీసుకొచ్చింది, ABCD క్లాసిఫికేషన్ తీసుకొచ్చింది. కమింగ్ టు ద మరి ABCD క్లాసిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్స్ చేయవచ్చా ఎస్సీ కేటగిరీలో? అంటే వాట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ టాకింగ్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్? సబ్ కేటగిరైజేషన్ కానీ అసలు ఎస్సీస్ గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది అంటే ఆర్టికల్ 341లో ఉంది, ఎస్సీస్ని ద అథారిటీ టు నోటిఫై ద ఎస్సీస్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీసీని నోటిఫై చేసేది ఎవరు? ఈచ్ స్టేట్లో ఎస్సీసీని నోటిఫై చేసేది అండర్ ఆర్టికల్ 341 ఇట్ ఈస్ ప్రెసిడెంట్, నాట్ గవర్నర్ ఆర్ నాట్ గవర్నమెంట్, నాట్ పార్లమెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ ఫర్ గ్రూప్ 2 కూడా. నోటిఫై ఎవరు చేస్తారో ఎస్సీస్ని, లిస్ట్ ఆఫ్ ఎస్సీస్ని నోటిఫై చేసేది ఫర్ ఈచ్ సైజ్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 341. బట్ ద మాడిఫికేషన్ ఆఫ్ ద లిస్ట్ సో నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్ తోటి మాడిఫై చేసిన ఈ నోటిఫై చేసిన ఎస్సీ లిస్ట్లో మాడిఫికేషన్ తీసుకురాగలిగింది మాత్రం పార్లమెంట్. అంటే ఇట్ కెన్ యాడ్ ఆర్ ఇట్ కెన్ రిమూవ్ ఫ్రమ్ ది ఎస్సీ లిస్ట్ సో నోటిఫైడ్ బై ది ప్రెసిడెంట్ ఏదైతే ఎస్సీ లిస్ట్ నోటిఫై చేస్తాడో దానికి పార్లమెంట్ మాడిఫై చేయొచ్చు. పార్లమెంట్ కెన్ మాడిఫై ద లిస్ట్. దట్ మీన్స్ ఇట్ కెన్ యాడ్ వన్ ఎస్సీ ఆర్ ఎస్టీ టు ద లిస్ట్ ఆర్ ఇట్ కెన్ రిమూవ్ వన్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఫ్రమ్ ద లిస్ట్ ప్రిపేర్డ్ బై ద ప్రెసిడెంట్. అంటే మోడిఫికేషన్ ఈజ్ వెస్టెడ్ విత్ ది పార్లమెంట్ అండ్ నోటిఫికేషన్ ఈజ్ వెస్టెడ్ విత్ ది ప్రెసిడెంట్ అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 341. కాబట్టి సుప్రీంకోర్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సబ్ కేటగిరేషన్ సవాల్ చేసినటువంటి కేసులో దట్ ఈజ్ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004లో సబ్ కేటగిరేషన్ వాస్ ఛాలెంజ్డ్. ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి సబ్ కేటగిరేషన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. అండ్ దీంట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ నో పవర్ టు టింకర్ విత్ ద లిస్ట్ వాట్ ఎవర్ ద లిస్ట్ ప్రిపేర్డ్ బై ది President, according to the Article 341, state government has no authority to amend it, to modify it. Even the minute modifications are not allowed by the state government. State government had no power to tinker, and to modify with the list అని చెప్పింది చిన్నయ్య కేసులో. The modification, the authority was vested only with the president. Such authority ఏదైనా ఉంటే modification కానీ దేనికి కానీ అది ఓన్లీ పార్లమెంట్కే అధికారం ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ చేయొద్దని చెప్పేసి ఈ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చెప్పింది. ఈ కేసులో సబ్ కేటగిరైజేషన్ అపీల్ చేసిందా సుప్రీంకోర్టు అని చెప్పేసి అడగవచ్చు మనకి ఎగ్జామ్లో. ఈ సబ్ కేటగిరైజేషన్ సుప్రీంకోర్టు డిడ్ నాట్ అలో ఇన్ ఈవి చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేటింగ్ దట్ ది అథారిటీ టు అమెండ్ ఆర్ టు మాడిఫై ద లిస్ట్ వాజ్ ఓన్లీ వెస్టెడ్ విత్ ది పార్లమెంట్ అని చెప్పేసి చెప్పిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సపోర్టెడ్ ఆర్టికల్ 341 అంటుంది. అంబేద్కర్ వ్యూ ఏంది అంటే అంబేద్కర్ వ్యూ ఎప్పుడైనా కానీ చాలా క్లియర్గా ఉంటుంది. బికాస్ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈ నోస్
ఎవ్రీథింగ్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ కాబట్టి ఆయన ఈ డిఫెండెడ్ ది ఆర్టికల్ 341 డిఫెండ్ చేసిందంటే ప్రెసిడెన్షియల్ లిస్ట్ని డిఫెండెడ్. ఎస్, ప్రెసిడెంట్ షుడ్ హ్యావ్ దట్ పవర్ అని చెప్పేసి నేను డిఫెండ్ చేసిండు. ఆర్టికల్ 341లో ప్రెసిడెంట్కి ఏదైతే ఇచ్చిన పవర్ ఉందో, నోటిఫికేషన్ ఆఫ్ ది ఎస్టీస్ లిస్ట్ ఏదైతే మనం ప్రెసిడెంట్కి ఇచ్చినామో, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, ద పవర్ షుడ్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పిండు. ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ కనుక ఆలో చేస్తే టు అమెండ్ ద లిస్ట్ని అమెండ్ చేసేటువంటి, మాడిఫై చేసేటువంటి పవర్ కనుక స్టేట్మెంట్స్ ఇస్తే, అండ్ దే ప్లే ద పొలిటికల్ గేమ్స్, they play the bloody political games during the elections. They include, if the politically it is beneficial, then they include even the advanced community. If it is politically beneficial, they even remove the deserved community from the list. For the political mileage, whatever gives them the political mileage, they do it. అది స్టేట్ గవర్నమెంట్స్ అది చేస్తాయి కాబట్టి, స్టేట్ చేసే అవకాశం ఉంది కదా, దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి, వీ షుడ్ నాట్ గివ్ దిస్ పవర్ ఆఫ్ అమెండింగ్ ద లిస్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ అని అంబేద్కర్ చెప్పిండు. అండ్ వాట్ ఎవర్ ఇస్ దిస్ దవీందర్ సింగ్ కేసు, ఈ దవీందర్ సింగ్ కేసులో మనకి ఇప్పుడు జడ్జిమెంట్ రాబోతుంది. ఎస్, 1975 నుంచి ఉంది ఈ సాగా నడుస్తుంది. సో 1975నే ఇది స్ట్రక్ డౌన్ అయిపోయింది. 1975 ఆర్డర్ అనేటువంటిది, అంటే సబ్ కేటగిరైజేషన్ పంజాబ్ ఏదైతే చేసిందో అది స్ట్రక్ డౌన్ అయిపోయింది. అండ్ ది పంజాబ్ గవర్నమెంట్ వాజ్ పర్సిస్టెంట్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్ టు సబ్ కేటగిరైజ్ ద ఎస్సీస్. సబ్ కేటగిరైజ్ని చేయడానికి అది చాలా ఇట్ ఈస్ డిటర్మైన్డ్ స్ట్రాంగ్లీ అన్నట్టు, స్ట్రాంగ్గా అది డిసిషన్, ఇట్ హ్యాస్ టేకెన్ డిసిషన్ టు సబ్ కేటగిరైజ్. కాబట్టి అగైన్ 1975 ఆర్డర్ స్ట్రక్ డౌన్ అయినప్పటికీ సర్క్యులర్, ఇట్ అగైన్ బ్రాట్ ఏ న్యూ యాక్ట్, పంజాబ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్ యాక్ట్ ఇన్ 2006 ఫర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ది బాల్మీకీస్ అండ్ మజాబీ సిక్స్కి. ఎస్సీలో ఉన్నటువంటి రెండు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అగైన్ ద పంజాబ్ స్టేట్ బ్రాట్ దిస్ పంజాబ్ షెడ్యూల్ క్యాస్ట్ యాక్ట్. ద హైకోర్ట్ ఆల్సో డిక్లేర్డ్ దిస్ ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్. హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ దీన్ని కూడా అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసింది. దాంట్లోనే అప్పీల్ పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. ఫ్రమ్ 2020 అప్పీల్ అనేటువంటిది పెండింగ్ ఉంది. దేని మీద? ఈ యాక్ట్ మీద, పంజాబ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అనేటువంటిది ఇట్ వాజ్ స్ట్రక్ డౌన్ బై ది హైకోర్ట్ ఆఫ్ పంజాబ్. కాబట్టి పంజాబ్ హైకోర్టు డిసిషన్ మీద పంజాబ్ గవర్నమెంట్ వెంట్ టు ది సుప్రీం కోర్ట్ అండ్ ఫైల్డ్ అప్పీల్ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. దట్ అప్పీల్ ఈజ్ పెండింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అప్పీల్కి సంబంధించి ఈ విషయంలో మన వాదనలు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, ఇట్ లుక్డ్ బ్యాక్ దట్ వాట్ ఎవర్ జడ్జిమెంట్ గివెన్ ఇన్ ద చెన్నై కేసు అనేటువంటిది ఇట్ మే నాట్ బి కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అది భావిస్తుంది. సుప్రీంకోర్టు ఈజ్ ఒపైనింగ్ దట్ ఇట్ మే నాట్ బి కరెక్ట్. సబ్ కేటగిరైజేషన్ని మనం రూల్ అవుట్ చేయడం అనేటువంటిది ఇట్ మే నాట్ బి కరెక్ట్ అనేటువంటి థాట్ వచ్చింది. కాబట్టి దట్ థాట్ ప్రాంప్టెడ్ ద క్రియేషన్ ఆఫ్ 7 judge bench అండ్ ఎ ఫ్రెష్ హియరింగ్ ఆన్ ద ఇష్యూ. కాబట్టి ఆ థాట్ తోటి ఏం చేసిందంటే, ఇట్ మే నాట్ బి కరెక్ట్, సబ్ కేటగిరైజేషన్ చేయడం అనేటువంటిది చేయకూడదని మనం ఇచ్చినటువంటి చిన్న కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ మే నాట్ బి కరెక్ట్. వన్స్ అగైన్ వీ హ్యావ్ టు ఇయర్ ద మ్యాటర్ అని చెప్పేసి ద సుప్రీం కోర్ట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ 7 judge bench అండ్ ద 7 judge bench ఈజ్ ప్రజెంట్లీ హియరింగ్ ద కేస్. కాబట్టి ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్, డ్యూరింగ్ దిస్ డిస్కషన్స్ డెలిబరేషన్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఇందిరా సహాని కేసు ముందుకు వచ్చింది. వీ నో ద when it comes to the reservations or affirmative actions in the country, the Indira Sahani case was very important case, and it totally changed the landscape of the reservations in the country. కాబట్టి ఇందిరా సహాని కేసు అనేటువంటిది ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పేసి మనకు చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. మండల్ కమిషన్ రిపోర్ట్ సందర్భంగా దెర్ వాజ్ అప్రోర్ ఇన్ ద కంట్రీ అగైనెస్ట్ ది మండల్ కమిషన్ రిపోర్ట్, అండ్ సుప్రీం కోర్ట్ టుక్ అప్ ద మ్యాటర్ ఇన్ ది ఇందిరా సహాని కేస్ అండ్ అప్హోల్డ్ ది రిజర్వేషన్స్ ఫర్ బీసీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ని అపోల్ చేసినటువంటి కేసు ఇది. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి కేసు. అయితే డ్యూరింగ్ ది హియరింగ్స్ ఆఫ్ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇట్ పర్మిటెడ్ ద సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ఓబీసీస్లో సబ్ కేటగిరైజేషన్స్ని ఫర్ సర్వీసెస్ అండర్ ద గవర్నమెంట్ సర్వీసెస్లో ఫిలప్ చేయడానికి జాబ్స్ కోసము ఇట్ అప్పేల్ అంటే ఇట్ పర్మిటెడ్ ది సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఓబీసీలో సబ్ కేటగిరైజేషన్ని పర్మిట్ చేసింది. వెన్ ఇట్ పర్మిటెడ్ ది సబ్ కేటగిరైజేషన్ ఇన్ ది ఓబీసీస్, వై కాంట్ ఫర్ ఎస్సీస్ అని చెప్పేసి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆలోచన చేస్తుంది. సబ్ కేటగిరీ ఇందిరా సహాని కేసులో బీసీస్లో సబ్ కేటగిరైజేషన్ అప్పీల్ చేసింది. ఎస్, అండ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ ఆర్టికల్ 341 ఏమైనా కాంట్రరీ ఉందా ఆర్టికల్ 341కి సబ్ క్లాసిఫికేషన్ అంటే నో అని చెప్పొచ్చు. ఇందుకు పంజాబ్ లా ఏం చెప్తుందంటే, ఇట్ డస్ నాట్ వాంట్ టు మాడిఫై ద ప్రెసిడెంట్ లిస్ట్. ప్రెసిడెంట్ పంజాబ్కి ఏదైతే ఎస్సీ లిస్ట్ ఇచ్చిందో
ది పంజాబ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు మాడిఫై అకార్డింగ్ టు పంజాబ్ లా. ఏదైతే పంజాబ్ రిజర్వేషన్ చట్టం ఉందో అది కాంట్రరీ ఏం లేదు. 341లో ఇచ్చిన లిస్టు ప్రెసిడెంట్ ఏదైతే లిస్టు ప్రిపేర్ చేసిండో ఆ లిస్ట్ని ఏమీ మాడిఫై చేస్తలేదు ఒక విషయం. అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ కన్సిడరింగ్ ద ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్. ఇంటర్సే అంటే విత్ ఇన్ ద ఎస్సీస్లోనే బ్యాక్వర్డ్ని కన్సిడర్ చేస్తుంది. అండ్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటుంది మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఆ లిస్టులో ఎస్సీ లిస్టులోనే ఉన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నారు వాల్మీకిస్ అండ్ మజాబీ సిక్స్. ఈ 341 ఏమీ మాడిఫై చేస్తలేదు. ఇట్ ఈస్ నైదర్ ఇంక్లూడింగ్ ఎనీ క్యాస్ట్ ఆర్ నార్ రిమూవింగ్ ఎనీ క్యాస్ట్ ఫ్రమ్ ది లిస్ట్ సో ప్రిపేర్డ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ ద పంజాబ్. ఎస్సీ లిస్ట్లో ఏం మోడిఫికేషన్ చేస్తలేదు. అండ్ మనకు కాన్స్టిట్యూషన్ కూడా రీజనబుల్ క్లాసిఫికేషన్స్ని ఆల్వేస్ పర్మిట్ చేస్తుంది. we have seen in the case of Article 15 reasonable classification is permitted. Under Article 16 also reasonable classification positive discrimination permit చేసింది. అక్కడ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 16-15లో పర్మిట్ చేసినప్పుడు అది రీజనబుల్ అయినప్పుడు ఈ సబ్ కేటగిరైజేషన్ కూడా రీజనబుల్ అయినప్పుడు ఇట్ ఈస్ పర్మిటెడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా మనం చెప్పొచ్చు. రీజనబుల్ క్లాసిఫికేషన్ ఎప్పుడు పర్మిట్ చేస్తుంది. ఇలాంటి సెంటెన్స్ని మనం మెయిన్స్ ఆన్సర్స్లో వాడాల్సి ఉంటుంది. టైమ్ హానర్డ్ థియరీ of constitution is that it honors the reasonable classifications. The Supreme Court, the constitution always permit the reasonable classification అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఈక్వాలిటీ, ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ ఇదంతా మనం ఏ రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినా ఇట్ ఈస్ ఫర్ ఈక్వాలిటీ, ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ, అచీవింగ్ ఈక్వాలిటీ, ప్రొవైడింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ అన్నట్టు. దానికోసమే రిజర్వేషన్ పాలసీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్ కేటగిరైజేషన్ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడానికే. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఇంప్లిసిట్లీ పర్మిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ ఆర్టికల్ 341 అనేటువంటిది డస్ నాట్ ఇంపోజ్ ఎనీ ప్రొవిజన్ ఆన్ సబ్ క్లాసిఫికేషన్. ఆర్టికల్ 341 అనేటువంటిది సబ్ క్లాసిఫికేషన్ మీద ఎలాంటి ప్రొహిబిషన్ ఇది ఇంపోజ్ చేయట్లేదు. అవునా, ఇక్కడ ప్రొహిబిట్ చేయాలి, సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదని ఆడ ఎక్స్ప్లిసిట్లీ అక్కడ మెన్షన్ చేసి పడలేదు. అవునా, ఇక్కడ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఇంటెండింగ్ టు యాక్ట్ ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ అదర్ కాస్ట్ ఫ్రమ్ ద లిస్ట్ నుంచి ఏటిని తీయాలనుకుంటలేదు. స్పెషల్ మీజర్స్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాయి కొన్ని క్యాస్ట్కి, కానీ వాళ్ళు ఏవి యాడ్ చేయట్లేదు, తీసేయట్లేరు. కాబట్టి మన మోర్ లైక్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ ఫేవర్లోనే వస్తుంది, సబ్ కేటగిరైజేషన్ ఫేవర్లోనే వస్తుందని ఆశించవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఎస్ఏలో కూడా రావచ్చు. ఓవరాల్ రిజర్వేషన్ పాలసీ సబ్ కేటగిరైజేషన్ సంబంధించి ఎస్ఏ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పెద్ద టాపిక్ ఇది. అండ్ ఎస్సీస్ పాలసీస్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్గా, ముఖ్యమైన డెవలప్మెంట్గా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది ప్యూర్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు ఉపయోగపడేటువంటి ఆర్టికల్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మనకు మెయిన్స్లో ఎక్కడ లేదు కాబట్టి. ఎస్, ఇండియా వాజ్ ది టాప్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇన్ 2019-23 అని చెప్పేసి. అండ్ దిస్ డేటా ఈస్ గివెన్ బై ది ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్, స్వీడిష్ థింక్ ట్యాంక్, స్వీడన్ చెందినటువంటి థింక్ ట్యాంక్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది సిప్రీగా ఫేమస్. సిప్రీ, SIPRI, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది స్వీడన్ చెందినటువంటి ఒక సంస్థ. ఇట్ ట్రాక్స్ ది బిజినెస్ ఆఫ్ ది ఆర్మ్స్ అండ్ వెపన్స్ బిజినెస్ని ట్రాక్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ట్రాక్స్ ది న్యూక్లియర్ ఆర్సెనల్ బిజినెస్ కానీ దాని యొక్క ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద కంట్రీస్ కానీ దాన్ని ట్రాక్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ట్రాక్ ది మోడర్నైజేషన్ ఆఫ్ ద మిలిటరీస్ అక్రాస్ ద వరల్డ్ మొత్తం కూడా మిలిటరీ మోడర్నైజేషన్ ఎలా జరుగుతుంది, ఆర్మ్స్ అండ్ వెపన్స్ బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ట్రాక్ చేస్తుంది. స్వీడిష్ యొక్క సంస్థ అయితే ఇట్స్ ఎ స్వీడిష్ థింక్ ట్యాంక్ సిప్రీ. ఇది చాలాసార్లు అడిగినటువంటి అంశం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఇండియా యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్ అనేటువంటిది చాలా పెరిగిందని చెప్పేసి చెప్తున్నది. ఎస్, అయితే మనకు లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆర్మ్స్ ఏది ఉండే అంటే ఇప్పుడు కూడా అదే రష్యా ఉన్నది. అండ్ రష్యా వాజ్ అండ్ హ్యాడ్ బీన్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఫ్రమ్ 1960 to 1991. 1991 వరకు రష్యా రిమైన్డ్ ది సింగిల్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఉండే మనకు. అండ్ 1991లో డిసింటిగ్రేటెడ్. USSR డిసింటిగ్రేట్ అయ్యి సెవరల్ కంట్రీస్గా మనకు విడిపోయింది, డిసింటిగ్రేట్ అయిందని చెప్పేసి. అప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్ డిక్లైనింగ్ అన్నట్టు. దీని షేరు డిక్లైన్ అవుతుంది. 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి షేరు రష్యాది మన ఇంపోర్ట్స్లో. నౌ ఇట్ హ్యాస్ బికమ్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్
Russia's share has become only 36%. Still it is the largest supplier. 36% అయినప్పుడు కూడా లార్జెస్ట్ సప్లయర్గా ఇంకా రష్యానే ఉందని చెప్పేసి చెప్పొచ్చు. అయితే లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మ్స్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసి ఇండియా, సెకండ్ సౌదీ అరేబియా, నెక్స్ట్ థర్డ్ వచ్చి ఖతార్ అనేటువంటిది యాక్చువల్గా ఇది ఒక చిన్న దేశం అయినప్పుడు కూడా నౌ ఇట్ హ్యాస్ ఇంటర్నేషనల్లీ బికమ్ వెరీ యాక్టివ్ అన్నట్టు. ఇట్ హ్యాస్ అంబిషియస్ పనులు ఇది చేస్తున్నది అన్నట్టు ఖతార్ అనేటువంటిది. ఇట్ హ్యాస్ మీడియేటెడ్ బిట్వీన్ ద యుఎస్ అండ్ తాలిబాన్స్ ఆల్సో. తాలిబాన్ యుఎస్ మధ్యలో మీడియేషన్ చేసింది. ఇట్ ఈస్ ఆల్సో మీడియేటింగ్ బిట్వీన్ హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా మీడియేట్ చేస్తుంది. అండ్ ఇట్ హాస్ బికమ్ మోర్ పవర్ఫుల్ కంట్రీ రీసెంట్లీ. దాది మనకు ఇక్కడ ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో కూడా మనకు తెలుస్తుంది. ఖతార్ అంటే ఉండకపోవచ్చులే అని చెప్పేసి అనుకుంటాం మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసినప్పుడు. ఖచ్చితంగా ఇది తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఇండియా, తర్వాత వచ్చేసి ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో ఫస్ట్ ఇండియా, సెకండ్ సౌదీ అరేబియా అండ్ థర్డ్ వచ్చేసి ఖతార్. మరి ఆర్మ్స్ ఎక్స్పోర్ట్లో ఉన్నటువంటి టాప్ ఉన్నటువంటి కంట్రీ యాజ్ యూజువల్ ఇట్ ఈజ్ ఆల్వేస్ యూఎస్ఏ. ఇది దాని మీదనే బతుకుతుంది. ఆర్మ్స్ అమ్ముకొనే ఇది తన ఎకానమీని ఎప్పుడు గ్రో చేసుకుంటుంది. ఆర్మ్స్ బిజినెస్లో ఎక్స్పోర్ట్స్లో యూఎస్ఏని ఇప్పటిదాకా ఏ కంట్రీ కూడా బీట్ చేయలేదు. సెకండ్ వచ్చేసి మొన్నటి వరకు రష్యా ఉండే, బికాజ్ ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యుక్రెయిన్ వార్ కాబట్టి దాని దగ్గర ఉన్నటువంటి అదే ఇప్పుడు ఉత్తర కొరియా, నార్త్ కొరియా నుంచి ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అండ్ దీని పొజిషన్ సెకండ్ పొజిషన్ అనేటువంటిది రిప్లేస్డ్ బై ద ఫ్రాన్స్. ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ ఏమో ఇండియా, సౌదీ అరేబియా అండ్ ఖతార్స్. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందేమో యుఎస్ఏ, సెకండ్ వచ్చేసి ఫ్రాన్స్, తర్వాత రష్యా, తర్వాత చైనా. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంపోర్టర్స్ ఏమో ఇండియా, సౌదీ అరేబియా అండ్ ఖతార్ లార్జెస్ట్ ఇంపోర్టర్స్. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ మనకు ఒకప్పుడు రష్యా ఉండే, ఇప్పుడు కూడా రష్యానే మనకు ఎక్స్పోర్ట్ చేసేది. ఒకప్పుడు 50% ఉండే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ 36% ఉంది. కానీ స్టిల్ రష్యా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. అవునా? నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నది రష్యా ఎక్కువ వచ్చేసి. మరి వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసేది యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఇంపోర్ట్ చేసుకునేటువంటివి ఈ 3 కంట్రీస్ ఉన్నాయి. తర్వాత 4th ప్లేస్లో వచ్చేసి ఉక్రెయిన్ ఉంది. ఖతార్ తర్వాత ఉక్రెయిన్ లార్జెస్ట్ ఇంపోర్టర్గా ఉంది. ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.